Okay, guys. Good morning, everyone. So, in the last class, we have discussed about implicit. We have discussed about concept of weights. Concept we had discussed. So, in selenium, how many types of weights are there? Yesterday we have discussed in selenium. Explicit weight. So, there are mainly three types of weights. One is implicitly weight. Second one is explicit weight. Third one is fluent weight. Okay, yesterday we had discussed about implicit weight. Implicit weight అంటే ఏందో ఒకసారి ఎవరైనా తెలుగులో చెప్పండి. తెలుగులో ఆర్ ఇంగ్లీష్ లో ఎనీవన్. పర్టికులర్ టైం లోనే వెబ్ ఎలిమెంట్ నాకేం వినపడదు. పర్టికులర్ టైం లోనే ఎగ్జిక్యూట్ వెబ్ టైం లోనే వెబ్ ఎలిమెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. So implicit meaning the script is executing in particular time. Expectation weight means it can if you pass the limit of 10 seconds. 1 second. Implicit weight అంటే ఏందో తెలుగులో చెప్పండి ఫస్ట్. అసలు ఇంప్లిసిట్ వెయిట్ రాయాల్సిన పర్పస్ ఏంటి ప్రోగ్రామ్ లో? సార్ యాక్చువల్ గా ఇంప్లిసిట్ వెయిట్ ఏంటంటే మనం క్వరీ రాసి ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు పర్టికులర్ టైం లో వెబ్ పేజ్ అనేది వై ఐ హావ్ టు రైట్ ఇంప్లిసిట్ వెయిట్. సో ఇప్పుడు నేను ఈ సెలీనియం ప్రోగ్రామ్ లోకి వెళ్ళాను. ఎవ్రీ ప్రోగ్రామ్ లో దిస్ లైన్ ఐఎమ్ రైటింగ్ కదా. ఈ లైన్ ఎందుకు రాయాలి? వై ఐ హావ్ దేనికోసం? నెక్స్ట్ వెబ్ ఎలిమెంట్ కి వెళ్ళడానికి అడ్మిన్ కి వెళ్ళడానికి ఎందుకు వెయిట్ చేస్తుంది? అది వెబ్ పేజ్ లోడ్ అవడానికి టైం పడుతుంది కదా. లోడ్ అవడానికి ఇప్పుడు దాన్ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలి? ఇప్పుడు చెప్పండి. While loading the web page browser, it takes some time. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇంటర్వ్యూలో మీ కాన్సెప్ట్ తెలుసు, దాన్ని ఎలా చెప్పాలి అనేది స్ట్రగుల్ అవుతా ఉంటారు. ఓకే, వెయిట్ చేస్తుంది అన్నారు. దేనికోసం వెయిట్ చేస్తుంది? వెబ్ ఎలిమెంట్. కొన్ని ఇంగ్లీష్ లో అయినా తెలుగులో అయినా మీ ఇష్టం వచ్చినట్టు చెప్పండి. నెక్స్ట్ దానికి మూవ్ అవడానికి అది లోడ్ అవుతుంది సార్. అది ఏది లోడ్ అయింది అట్లా చెప్పొచ్చా ఇంటర్వ్యూలో? వేరే వాళ్ళు బ్రౌజర్ లేకపోతే డ్రైవర్ అనేది తొందరగా క్యాచ్ చేయలేదు. డ్రైవర్ అర్థం కాదు, ఎవరికి అర్థం కాదు. డ్రైవర్ అనేది క్యాచ్ చేయలేదు. డ్రైవర్ కి అర్థం కాదనమాట. వెయిట్ చేయకపోతే తన యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తే యూజర్ నేమ్ తీసుకుంది. అదే మీరు చెప్పాల్సిన మెయిన్ లైన్ చెప్పండి. అసలు వెయిట్ రాయకపోతే ఏం జరిగింది? ఇప్పుడు నేను ఈ లైన్ రాయలేదు, లైన్ నెంబర్ 26 రాయలేదు, ఏమైంది? యూజర్ నేమ్ తీసుకోండి. ఈ యూజర్ నేమ్ బట్ ఇది ఎగ్జిక్యూట్ అవుతాయా? ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఎందుకు అవ్వవు? అసలు వై దీస్ కమాండ్స్ వై ఇట్ కెనాట్ బి ఎగ్జిక్యూట్? సో ఈ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే మనం ఇంప్లిసిట్ వెయిట్ రాయాలి అనుకున్నాము. ఓకే, ఇంప్లిసిట్ వెయిట్ రాయకపోతే ఈ సెట్ ఆఫ్ డ్రైవర్ కమాండ్స్ అన్ని ఎగ్జిక్యూట్ కావు అని చెప్తున్నాను. Why those cannot be executed? Yes, sir. తీసుకోలేదు సార్. ఏం తీసుకోలేదు? ఇది టీఆర్ బిస్కెట్. అర్థం కాదు. ఏం అర్థం టైం ఇవ్వకపోతే మీకు అర్థం కాదంటే ఇప్పుడు నేను చెప్తానండి. వెయిట్స్, ద పర్పస్ ఆఫ్ వెయిట్స్ sometimes web elements are loaded very slowly on the web page. Okay, sometimes web elements are loaded very slowly on the web page. So the driver, it has to wait until that web element is loading on that. So we have to write implicit wait. Got the point? Sometimes web elements will be loaded. ఈ లైన్ పడాలి. ఓకేనా guys? Go on mute. Sometimes web elements will be loaded very slowly on the web page. అంటే ఇప్పుడు మీరు ఆరెంజ్ హెచ్ఆర్ఎం వెబ్సైట్ మీరు నావిగేట్ అయ్యారు. సో యూ నావిగేటెడ్ టు దిస్ వెబ్ పేజ్. ఓకే, లెట్ మీ షో యూ.
you navigated to this web page. But username and password web elements are loaded or not? Load avaledu kada. So driver, it has to wait until that username and password and login button is displayed. Driver అనేది వెయిట్ చేయాలి. సో ఈ లైన్ ఎగ్జిక్యూట్ కాగానే డ్రైవర్ ఏం చేస్తుంది, ఇమ్మీడియట్ గా ఇట్ ఈస్ లుకింగ్ టు ఎగ్జిక్యూట్ దిస్ లైన్ ఆఫ్ కోడ్. ఓకే, బట్ యాక్చువల్లీ మై username, password and login buttons are not at all loaded. So when the web elements are not loaded on the web page, driver is trying to execute every command. Okay, driver is trying to execute every command. So it is throwing no such element exception. So ante driver, it has to wait until these web elements are loading on the web page. Okay, loading ane cheppali. Sometimes web elements will be loaded very slowly on the web page. The driver, it has to wait until that web elements are loading on the web page. Suppose నేను ఇది రాయలేదు అనుకోండి, లైన్ నెంబర్ 26 రాయలేదు అనుకోండి. సో driver, it will try to execute this line of code. Driver, it will try to execute this line of code. Actually this web element was not there, ఇంకా లోడ్ అవ్వలేదు. బట్ డ్రైవర్ వెయిట్ చేయకుండా what exception it is throwing? No such element exception. Driver, it is throwing no such element exception. So implicit wait లో ఇంటర్వ్యూస్ లో క్వశ్చన్ అడుగుతున్నారు, if the web element is not loading, okay, if the web element is not loading within that time. సో అంటే మనం ఎప్పుడైనా ఇంప్లిసిట్ వెయిట్ రాయకపోతే వచ్చే ఎక్సెప్షన్ ఏంటి అంటే నో సచ్ ఎలిమెంట్ ఎక్సెప్షన్. అంటే ఈ మెయిన్ ద పర్పస్ ఆఫ్ వెయిట్ ఈస్ ద డ్రైవర్, ఇట్ హ్యాస్ టు వెయిట్, ద డ్రైవర్, ఇట్ హ్యాస్ టు వెయిట్ అంటిల్ దట్ వెబ్ ఎలిమెంట్ ఈస్ లోడింగ్ ఆన్ ద వెబ్ పేజ్. ఆ లోడింగ్ అనే వర్డ్ ఇంటర్వ్యూస్ లో చెప్పాలి. సో ఆ వెబ్ ఎలిమెంట్స్ యూఐ లోడ్ కాకపోతే ఇట్ విల్ త్రో నో సచ్ ఎలిమెంట్, ఎందుకంటే డ్రైవర్ ఈస్ ట్రైంగ్ టు ఎగ్జిక్యూట్ దిస్ లైన్ ఆఫ్ కోడ్, దిస్ లైన్ ఆఫ్ కోడ్ అండ్ దిస్ లైన్ ఆఫ్ కోడ్. సో ఏదైనా వెబ్ ఎలిమెంట్ కనుక యూఐ లో లోడ్ కాకపోతే డ్రైవర్ బై డిఫాల్ట్ ఇట్ విల్ వెయిట్ ఫర్ 10 seconds ఫర్ ఎనీ ఆఫ్ ద వెబ్ ఎలిమెంట్. ఏదైనా లోడ్ కాకపోతే 10 seconds వెయిట్ చేస్తుంది అన్నారు. ఓకే, సో ఎవ్రీవన్ గాట్ ద పాయింట్. So now you can tell me, driver implicit wait is a global rule or it is applicable only for specific web element? So implicit wait anedi, it's applicable for a web element. It's a global rule. Yes. Okay, wherever web elements are loading very slowly on the web page, driver, it has to wait until that web element. So it is applicable for any of the web element. Okay, explicit wait ante it is applicable for a particular web element annam. Explicit wait అది చెప్తే సరిపోయింది ఆ డెఫినిషన్. మెయిన్ లైన్ కావాలి. ఐ వాంట్ beyond implicit wait, it will wait. చెప్పండి. అంతే సార్. బియాండ్ అనేది ఒకటే కనపడింది నాకు. ఇంకా తెలుగులో చెప్పండి కొన్ని. స్పెషల్ కండిషన్, స్పెషల్ కండిషన్, స్పెషల్ బిర్యానీ. Implicit wait నుంచి wait చేస్తే అదే. ఆ పాయింట్ ఎలా చెప్పాలి చెప్పండి, మళ్ళీ చెప్పండి. ఆన్లైన్ లో పీపుల్ చెప్పండి. గంట సేపు విన్నాను కదా క్లాస్ నిన్న. ఎక్స్ప్లిసిట్ వెయిట్ అంటే ఏంటి? గైస్, ఆన్లైన్ పీపుల్, అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ యూ కెన్ టాక్. ఎనీవన్ వాంట్ టు ఎక్స్ప్రెస్. ఎక్స్ప్లిసిట్ వెయిట్ అంటే ఏంటి? Sorry, the web element take more than 10 seconds. It's take loading more than 10 seconds. Of that time, you can use the implicity concepts. If web element Take more than 10 seconds, like if web element is loading more than 10 seconds, within 10 seconds, 10 seconds, like 10 to 20 seconds between, like 13 or 15 seconds, any time. That time we are using that implicity wait. మీకు అర్థమైందా ఇంటర్వ్యూస్ లో ఎలా చెప్పాలనేది ఇప్పుడు నేను చెప్తానండి. సమ్ టైమ్, ఓకేనా, ఎక్స్ప్లిసిట్ వెయిట్ అనగానే ఈ లైన్ పడిపోవాలి ఇంటర్వ్యూలో. సమ్ టైమ్స్ వెబ్ ఎలిమెంట్స్ కెనాట్ బి లోడెడ్ విత్ ఇన్ డిఫాల్ట్ ఇంప్లిసిట్ వెయిట్ టైం. అవును కదా, సమ్ టైమ్స్ సమ్ ఆఫ్ ద వెబ్ ఎలిమెంట్స్ కెనాట్ బి లోడెడ్ విత్ ఇన్ డిఫాల్ట్ ఇంప్లిసిట్ వెయిట్ టైం స్పెసిఫైడ్. అంటే కొన్ని వెబ్ ఎలిమెంట్స్ 10 seconds లో లోడ్ కాకపోవచ్చు. ఓకే, కొన్ని వెబ్ ఎలిమెంట్స్ 10 seconds లో లోడ్ కాకపోవచ్చు యూఏలో. సో సపోజ్ నేను ఇట్లా రాశాను అనుకోండి. సో ఇక్కడ ఈ వెబ్ ఎలిమెంట్, దిస్ వెబ్ ఎలిమెంట్ ఈస్ లోడింగ్ at 15 seconds. So driver, it is a waiting only for maximum up to 10 seconds.
but sometimes the web elements are loading beyond implicit wait time. Okay, sometimes web elements are not loading within default wait time. We have to handle such web elements by using explicit wait time. So explicit wait రాసి ఆ వెబ్ ఎలిమెంట్స్ ని హ్యాండిల్ చేయాలి. సో ఇప్పుడు చూడండి, సో ఈ విధంగా రాశాను. సో ది స్పెసిఫిక్ వెబ్ ఎలిమెంట్ ఈస్ నాట్ లోడింగ్ విత్ ఇన్ డిఫాల్ట్ ఇంప్లిసిట్ వెయిట్ టైం. ది స్పెసిఫిక్ వెబ్ ఎలిమెంట్, సో ఈ యూజర్ నేమ్ అనే వెబ్ ఎలిమెంట్ 10 సెకండ్స్ లో లోడ్ అవ్వట్లేదు. సో ఐ హావ్ టు స్పెసిఫై ఎక్స్ప్లిసిట్ వెయిట్ ఫర్ దిస్ వన్. సో ఇక్కడ నేను ఎన్ని సెకండ్స్ చెప్పాను ఈ వెబ్ ఎలిమెంట్ హ్యాండిల్ చేయడానికి? 20 సెకండ్స్. డ్రైవర్ కి ఏం చెప్తున్నాను? ఫర్ దిస్ పర్టికులర్ వెబ్ ఎలిమెంట్ యూ కెన్ వెయిట్ అప్ టు 20 సెకండ్స్ అని చెప్తున్నాను. Explicitly I am telling for this particular web element you can wait for 20 seconds. Instead of waiting for 10 seconds, you can wait for 10 more seconds. So sometimes some of the web elements cannot be loaded within default implicit wait time. So we have to give extra time to handle those specific web elements. So in such cases we can use explicit wait. Suppose ఇంకొక web element 30 seconds పడుతుంది అనుకోండి. సో పాస్వర్డ్ అనే వెబ్ ఎలిమెంట్ ఇట్స్ లోడింగ్ ఆఫ్టర్ 30 సెకండ్స్ అనుకుంది. సో దానికి కూడా రాయాలి కదా, మళ్ళీ సేమ్ లైన్స్ ఆఫ్ కోడ్ రాశాను, ఇది కూడా 30 సెకండ్స్ రాశాను. సో డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై పాస్వర్డ్. సో దిస్ పర్టికులర్ వెబ్ ఎలిమెంట్ ఈస్ లోడింగ్ at 30 seconds. So again you can write it for 30 seconds. Okay, so explicit wait is applicable for a specific web element because that web element is not loading within default implicit wait time. సో ఆ పర్టికులర్ వెబ్ ఎలిమెంట్ డిఫాల్ట్ వెయిట్ టైం ఎంత మనం చెప్పింది 10 సెకండ్స్ లో లోడ్ అవ్వట్లేదు. సో వీ హ్యావ్ టు గివ్ ఎక్స్ట్రా టైం, దానికి ఎక్స్ట్రా టైం స్పెసిఫై చేయాలి. సో వీ కెన్ హ్యాండిల్ సచ్ స్పెసిఫిక్ వెబ్ ఎలిమెంట్స్ బై యూజింగ్ ఎక్స్ప్లిసిట్ వెయిట్. నేను ఎక్స్ప్లిసిట్ వెయిట్ కి నేను మీకు ఒక స్టోరీ చెప్పాను. ఏంటిది? డ్రైవర్ బస్ స్టాప్ దగ్గర. సో బస్ స్టాప్ లో డ్రైవర్ హీస్ పికింగ్ ఎవ్రీ స్టూడెంట్, బట్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ గా వచ్చినప్పుడు హౌ మచ్ టైం హీస్ వెయిటింగ్? 20 సెకండ్స్ వెయిట్ చేస్తున్నాడు అన్నాను. ఎందుకు 20 సెకండ్స్ వెయిట్ చేస్తున్నాడు? Because he is coming very slowly. And he is loading, that web element is loading very slowly. So ఈ పర్టికులర్ వెబ్ ఎలిమెంట్ వచ్చేసరికి స్లోగా లోడ్ అవుతుంది కాబట్టి ఐఎమ్ యూజింగ్ ఎక్స్ప్లిసిట్ వెయిట్ అనమాట. ఓకేనా? సో ఎవ్రీవన్ ఈస్ క్లియర్ అబౌట్ దిస్ పాయింట్, ఎక్స్ప్లిసిట్ వెయిట్. ఓకే, సో ఎక్కడైనా ఏదైనా స్పెసిఫిక్ వెబ్ ఎలిమెంట్ డిఫాల్ట్ వెయిట్ టైంలో లోడ్ కాకపోతే యూ కెన్ గో విత్ ఎక్స్ప్లిసిట్ వెయిట్. ఓకే, ఇంప్లిసిట్ వెయిట్ లో ఆ వెబ్ ఎలిమెంట్ లోడ్ కాలేదు అంటే యూ మస్ట్ హ్యావ్ టు రైట్ దీస్ 2 లైన్స్ ఆఫ్ కోడ్. ఈ 2 లైన్స్ ఆఫ్ కోడ్ రాసి ఆ నెక్స్ట్ లైన్ రాశారు అంటే ఆ పాస్వర్డ్ అనే వెబ్ ఎలిమెంట్ 30 సెకండ్స్ లోడ్ అయిన దిస్ లైన్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ పర్ఫెక్ట్. ఓకేనా? ఒకవేళ ఈ వెబ్ ఎలిమెంట్స్ అన్ని 10 సెకండ్స్ లోనే లోడ్ అవుతున్నాయి అనుకోండి, వీ నో నీడ్ టు రైట్ ఎక్స్ప్లిసిట్ వెయిట్. ఇవన్నీ 10 సెకండ్స్ లోనే లోడ్ అవుతున్నాయి అనుకోండి, సో యూజర్ నేమ్ అడ్మిన్, పాస్వర్డ్ అడ్మిన్ 1 2 3 ఐ కెన్ రైట్ ఇట్. But password web element is loading after 30 seconds. So I can write explicit wait. Okay. So what is an explicit wait అని మిమ్మల్ని ఇంటర్వ్యూస్ లో అడిగినప్పుడు ఏం చెప్పాలి? Sometimes web elements cannot be loaded within default wait time. So such web elements we need to handle explicitly by using explicit wait. What is the point? Okay, right, very good. Let's go to the next one. మీరు ఎప్పుడైనా ఎక్స్ప్లిసిట్ వెయిట్ అనగానే సమ్ టైమ్స్ అని చెప్పండి, లైన్ బిగిన్ అయిపోయింది. సమ్ టైమ్స్ వెబ్ ఎలిమెంట్స్ కెనాట్ బి లోడెడ్ విత్ ఇన్ డిఫాల్ట్ ఇంప్లిసిట్ వెయిట్ టైమ్. సో వీ నీడ్ టు హ్యాండిల్ బై యూజింగ్ ఎక్స్ప్లిసిట్ వెయిట్. ఎక్స్ప్లిసిట్ వెయిట్ ఈస్ అప్లికబుల్ ఫర్ ఏ స్పెసిఫిక్ వెబ్ ఎలిమెంట్. ఇంకా సింటాక్స్ కూడా చెప్పాడు అనుకోండి, ఇంకేం వాడేమన్నా ఇంటర్వ్యూలో మాట్లాడతాడు మనల్ని, వెయిట్ వెబ్ డ్రైవర్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు న్యూ వెబ్ డ్రైవర్ వెయిట్ ఆఫ్ డ్యూరేషన్ ఆఫ్ సెకండ్స్ వెయిట్ అంటిల్ ఎలిమెంట్ డాట్ ఈస్ డిస్ప్లేడ్ అన్నారు అనుకోండి, అయిపోయింది, ఇంటర్వ్యూ అయిపోయింది. ఓకే, let's go to the next one, fluent wait. Sir, already implicit wait అంటేనేమో default wait time అన్నారు, explicit wait అంటేనేమో specific web element. మరి fluent wait ఎందుకు ఇచ్చారో అది కూడా డిస్కస్ చేద్దాం. Even fluent wait is also applicable for specific web element. Okay na? And that web element is not loading within default wait time. Fluent wait కూడా explicit wait లాగే ఉంటది. అంటే దట్ వెబ్ ఎలిమెంట్ ఈజ్ నాట్ లోడింగ్ విత్ ఇన్, అంటే అది ఎన్ని సెకండ్స్ లోడ్ అవుతుందని అర్థం? బియాండ్ 10 సెకండ్స్ అనే కదా. సో ఫ్లూయెంట్ వెయిట్ ఈజ్ ఆల్సో యూజ్డ్ టు హ్యాండిల్ స్పెసిఫిక్ వెబ్ ఎలిమెంట్ ఓన్లీ. దట్ వెబ్ ఎలిమెంట్ ఈజ్ నాట్ లోడింగ్ విత్ ఇన్ డిఫాల్ట్ వెయిట్ టైం. అంటే నేను ఈ 10 సెకండ్స్ రాసినా కూడా యూఐలో ఈ అప్లికేషన్ URL లాంచ్ అయిన తర్వాత, సో మామూలుగా అయితే మనం ఏం రాస్తున్నాం, ఈ ఒక్క లైన్ రాస్తున్నాం, ఈ ఒక్క లైన్ ఇక్కడ రాస్తున్నాం, ఈ ఒక్క లైన్ మనం ఇక్కడ రాస్తున్నాం. But this line
is loading after 60 seconds అని. ఓకేనా, ఎక్స్ప్లిసిట్ వెయిట్ రాసేసి 60 పెట్టచ్చు. కానీ నేను ఇక్కడ ఫ్లూయెంట్ వెయిట్ రాస్తున్నాను. ఫ్లూయెంట్ వెయిట్, ఈవెన్ ఫ్లూయెంట్ వెయిట్ ఆల్సో వీ కెన్ రైట్. సో ఫ్లూయెంట్ వెయిట్ సింటాక్స్ ఈ విధంగా ఉంటుంది. సో ఐ కాపీడ్ ఎంటైర్ సింటాక్స్ అండ్ ఐ మెన్షన్డ్ దిస్ ఇస్ ద లైన్. సో దిస్ పర్టికులర్ లైన్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ ఆఫ్ whenever it is loaded beyond implicit wait time. సో అప్పుడు ఈ లైన్ ఎగ్జిక్యూట్ అయింది. సో లెట్స్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ఫ్లూయెంట్ వెయిట్ అనేది. సో ఇక్కడ నేను డ్యూరేషన్ ఆఫ్ సెకండ్ అండ్ డ్యూరేషన్ ఆఫ్ మిల్లీ సెకండ్స్ అని రాశాను. సో వాట్ విల్ హ్యాపెన్ ఈస్ ఇన్ ఫ్లూయెంట్ వెయిట్ ఈస్ ఫర్ ఎవ్రీ 20 seconds, ఫస్ట్ 20 seconds లో ద వెబ్ డ్రైవర్ ఇట్ విల్ గో అండ్ చెక్ దిస్ వెబ్ ఎలిమెంట్ ఈస్ లోడెడ్ ఆర్ నాట్ ఆన్ ద వెబ్ పేజ్. అంటే ఫస్ట్ 20 seconds లో ఫస్ట్ ఇటరేషన్ జరిగింది whether this web element is loaded or not అని. అంటే ఉంది అంటే ఈ లైన్, దిస్ లైన్ విల్ బి ఎగ్జిక్యూటెడ్. ఓకే ఓకే, నెక్స్ట్ సెకండ్ ఇటరేషన్ వచ్చేసరికి 20 to 40. సో ఫస్ట్ ఇటరేషన్ ఏమో ఫస్ట్ 20 seconds లో చెకింగ్ అనేది జరిగిపోయింది. సెకండ్ ఇటరేషన్ వచ్చేసరికి 20 to 40 అండ్ మళ్ళీ వెళ్ళి సెకండ్ ఇటరేషన్ లో వెళ్ళి చెక్ చేస్తుంది. సో వెదర్ దిస్ పర్టికులర్ వెబ్ ఎలిమెంట్ గాట్ లోడెడ్ ఆర్ నాట్. మళ్ళీ థర్డ్ ఇటరేషన్ 40 to 60. ఓకేనా, సో థర్డ్ ఇటరేషన్ కూడా జరిగింది. అంటే డ్యూరేషన్ ఆఫ్ సెకండ్స్ అంటే ఏంటంటే నంబర్ ఆఫ్ ఇంటర్వల్ టైమ్ అని. సో ఫర్ ఎవ్రీ, సో టోటల్ సెకండ్స్ అంతా 60 అని ఇచ్చాను. సపోజ్ నేను ఇక్కడ 100 అని ఇచ్చాను అనుకోండి, ఎన్ని ఇటరేషన్ సెర్చింగ్ జరిగింది? 5 ఇటరేషన్. సో ఫస్ట్ ఇటరేషన్ లో దిస్ వెబ్ ఎలిమెంట్ గాట్ లోడెడ్ ఆర్ నాట్, సెకండ్ ఇటరేషన్ లో దిస్ వెబ్ ఎలిమెంట్ గాట్ లోడెడ్ ఆర్ నాట్, థర్డ్ ఇటరేషన్ లో దిస్ వెబ్ ఎలిమెంట్ గాట్ లోడెడ్ ఆర్ నాట్. ఈ విధంగా చెకింగ్ కండిషన్ జరుగుతుంది ఫ్లూయెంట్ వెయిట్ లో. ఓకేనా, వచ్చిందా రాలేదా, వచ్చాడా రాలేదా అని ఈ విధంగా 5 ఇటరేషన్ జరుగుతుంది. ఎక్స్ప్లిసిట్ వెయిట్ లో డ్రైవర్ అన్నిసార్లు చెకింగ్ జరుగుతుందా? డ్రైవర్ ఇప్పుడు ఎక్స్ప్లిసిట్ వెయిట్ లో ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది? సో ఇట్ ఈస్ వెయిటింగ్ కంటిన్యూస్లీ ఫర్ 30 seconds. సో సపోజ్ ఇట్ ఈస్ గాట్ లోడెడ్ ఎట్ 25 seconds, ఇట్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ ఇమ్మీడియట్. ఓకేనా, ఇట్స్ నాట్ గోయింగ్. సో ఇక్కడ మల్టిపుల్ ఇటరేషన్స్ లేవు చెక్ చేయటం. ఆ వెబ్ ఎలిమెంట్ లోడ్ అయ్యేదాకా వెబ్ పేజ్ లో చెక్ చేస్తానే ఉంటుంది స్పెసిఫైడ్ టైంలో. But in fluent wait, I'm specifying maximum time. So it is going and verifying for the web element for every 20 seconds. Suppose ఇక్కడ నేను 10 పెట్టాను అనుకోండి, ఎన్ని ఇటరేషన్స్ అని అర్థం? 10 iterations అని అర్థం. సపోజ్ నేను ఇక్కడ 120 పెట్టాను, ఇక్కడ 30 పెట్టాను, అంటే ఎన్ని ఇటరేషన్స్ జరుగుతున్నాయని అర్థం? సో ఫర్ ఎవ్రీ 30 seconds the driver it is checking for this web element is loaded or not on the UI. ఓకేనా, సో ఫ్లూయెంట్ వెయిట్ అంటే ఏంటంటే, మీరు అమెజాన్ అప్లికేషన్ తీసుకున్నారు కదా, సో సమ్ వెబ్ ఎలిమెంట్స్ విల్ బి లోడెడ్, ఫ్లాష్ ఆబ్జెక్ట్స్ విల్ బి లోడెడ్ ఫర్ ఎవ్రీ 10 seconds, ఇట్లాంటి స్లైడర్స్ కానీ ఇటువంటి. సో అటువంటి వెబ్ ఎలిమెంట్స్ కి ఫ్లూయెంట్ వెయిట్ యూజ్ చేస్తారు. ఎందుకంటే దట్ పర్టికులర్ వెబ్ ఎలిమెంట్ ఈస్ లోడింగ్ ఎట్ డిఫరెంట్ రెగ్యులర్ ఇంటర్వల్ టైమ్స్ అన్నమాట. సో అటువంటి టైంలో ఫ్లూయెంట్ వెయిట్ యూజ్ చేస్తారు. సో ఫస్ట్ 20 seconds లో ఆ వెబ్ ఎలిమెంట్ దొరకపోవచ్చు, నెక్స్ట్ 40 to 60 లో దొరకవచ్చు, నెక్స్ట్ 60 to 80 లో దొరకవచ్చు, సో నెక్స్ట్ 80 to 100 లో కూడా దొరకవచ్చు. ఓకేనా, సో ఇఫ్ ఎ వెబ్ ఎలిమెంట్ ఈస్ లోడింగ్ ఎట్ డిఫరెంట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ వీ కెన్ యూస్ ఫ్లూయెంట్ వెయిట్. ఓకే, మిమ్మల్ని ఇంటర్వ్యూస్ లో అడుగుతారు వెన్ యూ విల్ గో విత్ ఎక్స్ప్లిసిట్ వెయిట్ అండ్ వెన్ యూ విల్ గో విత్ ఫ్లూయెంట్ వెయిట్ అంటే. సో ఇందాక ఎక్స్ప్లిసిట్ వెయిట్ లైన్ బిగిన్ చేసేటప్పుడు ఏమని చెప్పాను, ఎక్స్ప్లెయిన్ చేశాను. Sometimes web elements cannot be loaded within default wait time. So such web elements we can handle by using explicit wait అని చెప్పాను. ఫ్లూయెంట్ వెయిట్ చెప్పేటప్పుడు ఏం చెప్పాలంటే, if a web element is loading at different regular intervals, ఏంటి, if a web element is loading at different regular intervals, in such cases we can use fluent wait. So it will search multiple iterations. Okay, so until that web element is displayed, it will search for multiple iterations. Okay, so ఇంకొక పాయింట్ మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఇటరేషన్ లో 20 seconds లో 17th second లో దిస్ వెబ్ ఎలిమెంట్ గాట్ లోడెడ్. ఈ వెబ్ ఎలిమెంట్ 17th second లో లోడ్ అయింది. సో మల్టిపుల్ ఇటరేషన్స్ జరుగుతాయా, ఇంకా జరగవా? అంటే ఫస్ట్ ఇటరేషన్ ఎన్ఎఫ్. సో 18th second లో అవర్ లైన్ విల్ బి ఎగ్జిక్యూటెడ్. ఓకేనా, ఇంటర్వ్యూలో అడుగుతాడు డస్ ఇట్ వెయిట్ కంప్లీట్లీ ఫర్ 100 seconds అని. నో, ఇట్ కెనాట్ వెయిట్. అలా డెవలపర్ అని చేస్తారా? సో ఇట్ కెనాట్ వెయిట్ అంటిల్ కంప్లీషన్ ఆఫ్ ద టోటల్ seconds. The moment when the web element is loaded and displayed, it will be picked and it will be executed. It won't wait for complete time. Explicit wait lo kuda ante kada. So explicit wait also, I mentioned explicit wait for 30 seconds.
Does it mean completely it wait for 30 seconds? No. So when the web element is loaded on the web page, immediately it will be executed. What is the point? Sir, మరి ఫ్లూయెంట్ వెయిట్ ఎందుకు రాయాలి, ఇక్కడ ఎక్స్ప్లిసిట్ వెయిట్ రాస్తే వర్క్ కాదా అన్నారు, అడిగారు అనుకోండి. యూ కెన్ రైట్ ఎక్స్ప్లిసిట్ వెయిట్ ఆల్సో, బట్ జనరల్ గా ఫ్లూయెంట్ వెయిట్ రాసే పర్పస్ ఏంటి అంటే వెబ్ ఎలిమెంట్ ఫ్లాష్ ఆబ్జెక్ట్స్ ఇట్లా మూవ్ అవుతా ఉంటాయి. సో అటువంటి కేసెస్ లో ఫ్లూయెంట్ వెయిట్ రాస్తారు. ఈవెన్ ఇఫ్ యూ రైట్ ఎక్స్ప్లిసిట్ వెయిట్ ఆల్సో ఇట్ విల్ బి ఎగ్జిక్యూట్. ఓకేనా? సో అది అంటే ఫ్లూయెంట్ వెయిట్ వచ్చేసరికి ఏంటంటే both explicit or fluent weight are used to handle specific web elements only. If the web element is loading beyond implicit wait times, we can prefer explicit wait. If a web element is loading at different regular interval times, we can use fluent wait. What is the point? Andarki ardhamainda? So fluent wait lo vachesariki meeku inko example cheptanu. So ninna meeku oka bus stop story cheppanu kada. So inko another story cheptanu, explicit wait ki fluent wait. So ippudu so grandparents are coming to the home. Okay, one boy and girl is waiting at the door. Okay, boy is waiting continuously at the door itself, but girl is coming every 20 seconds whether their grandparents came or not. 20 seconds lo first 20 seconds lo vachi check chesi veltandi. Guys, 1 second. 1 second guys. One second guys, some technical issue. So girl is coming and checking at the door for every 20 seconds. Okay, in both the cases, whether boy or girl, both are coming into home when their grandparents came. Okay na, boy girl both are entering into home at the same time. Okay na, అంటే ఎప్పుడైతే వాళ్ళు గ్రాండ్ పేరెంట్స్ ఎంటర్ అయ్యారో బాయ్ గర్ల్ ఇద్దరు ఇంట్లోకి ఎంటర్ అవుతున్నారు. వాట్ ద పాయింట్? సో ఐడియల్లీ ఎక్స్ప్లిసిట్ వెయిట్ ఫ్లూయెంట్ వెయిట్ రెండు ఒకే సిమిలర్ గా వర్క్ చేస్తున్నాయి. హూ ఈస్ టేకింగ్ ఎక్స్ట్రా బర్డెన్ హియర్? ఫ్లూయెంట్ వెయిట్. వై ఎక్స్ట్రా బర్డెన్ దే ఆర్ టేకింగ్? సో unnecessarily we are overloading driver for multiple search operations, but explicit wait is continuously waiting at the door and he is searching. When they will come, it is entering. So which one is better ideally? Okay na? So explicit wait better anamata. So general ga real time lo explicit wait use chestaru. Fluent wait eppudu use chestaru ani interviews lo adugutunnaru. So if a web element is loading at different regular intervals, then we can use fluent wait. Such as in Amazon application, some flash objects are loading at different regular intervals. In such cases, we used fluent wait and cheppochu. And real time lo andra explicit wait use chestaru. Okay na? You got the importance. Okay. In both the cases, web elements, the moment web element is got loaded, it is handling automatically. Okay. So now we understood what is mean. So fluent wait ku vachesariki ee vidhanga rasam manam. So idokati idantha syntax, this is a big syntax and fluent wait. Alage password kuda rasanu idigondi malli. Okay, actually ee rendu web elements default 10 seconds lo load ayini anukondi, direct nenu ikkada raseyochu. Igondi ee vidhanga lines raseyochu. driver.findElement by id, driver.find element by password. I can write it. So username will be entered as admin and password will be entered as admin antundi. ఒకవేళ ఈ రెండు వెబ్ ఎలిమెంట్స్ డిఫాల్ట్ 10 seconds లో లోడ్ అవుతున్నాయి అనుకోండి, I no need to write fluent wait. Fluent wait రాయాల్సిన అవసరమే లేదు. What is the point? So అది. So you, instead of writing fluent wait, you can better to go with explicit wait. What is the point everyone? So ఇంకోటి ఏంటంటే ఇంటర్వ్యూస్ లో ఈ 3 weights ఏమంటారంటే డైనమిక్ వెయిట్స్ అంటారు. ఏమంటారు? డైనమిక్ వెయిట్స్. ఎందుకు డైనమిక్ వెయిట్స్ అంటున్నాను అంటే ఇంప్లిసిట్ వెయిట్, does it waiting completely for 10 seconds? No. Explicit wait, does it waiting completely for specified time?
No, fluent weight, it is not load. So these weights we can call it as a dynamic weight. So web element load avagane it is handling automatically. So that is called dynamic weight. So what is static weight ante ippudu discuss chesadu. Static weight. Static weight ante thread dot slip. చూద్దాం దీని మీద ఎగ్జాంపుల్. సో థ్రెడ్ డాట్ స్లీప్ అని ఇలా రాశాను అనుకోండి నేను. సో ద ఎగ్జిక్యూషన్ విల్ బి పాజ్డ్ ఫర్ 5 seconds అన్నారు. ఓకే, ఇప్పుడు ఒకసారి చూద్దాం. So this particular web element, so here I have not used implicit wait. నేను implicit wait యూజ్ చేయలేదు. I know this user web element is loading after 2 seconds. 2 seconds తర్వాత లోడ్ అవుతుంది. సో ఎట్లాగో 2 seconds లోడ్ అవుతుంది కాబట్టి I'm stopping my execution for 4 seconds. So mean the time this web element will be displayed కదా. సో ఇక్కడ నేను థ్రెడ్ డాట్ స్లిప్ అప్లికేషన్ URL ఇన్వోక్ అయిన తర్వాత I am pausing my execution for 4 seconds. అంటే after 4 seconds this line will be executed. Okay na? Screen stuck and So the execution, guys, able to see my screen, everyone? Okay. So thread dot sleep means the execution is paused for 4 seconds. Suppose ikkada ee web element దగ్గర the execution will be paused for 6 seconds. Okay na? అంటే password అనే web element 3 seconds ko 4 seconds ko load అవుతుంది. And I am giving execution pause time for 6 seconds. సో ఇక్కడ ప్రతి వెబ్ ఎలిమెంట్ ముందు నేనేం రాస్తున్నాను, థ్రెడ్ డాట్ స్లీప్ రాస్తున్నాను. కానీ ఈ కంప్లీట్ టైం అయిపోయేదాకా ఈ నెక్స్ట్ లైన్ కెనాట్ బి ఎగ్జిక్యూట్. సో హియర్ ఆల్సో ద కంప్లీట్ టైం కెనాట్ బి కంప్లీటెడ్, ద నెక్స్ట్ లైన్ కెనాట్ బి ఎగ్జిక్యూటెడ్. సో అంటే మనం కంప్లీట్ స్పెసిఫైడ్ టైం స్పెసిఫై చేస్తున్నాం కాబట్టి దట్ ఈస్ కాల్డ్ స్టాటిక్ వెయిట్. అంటే ఆ 4 seconds కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ లైన్ ఎగ్జిక్యూట్ అయింది. సో మీన్ ద టైమ్ యూజర్ నేమ్ విల్ బి లోడెడ్, పాస్వర్డ్ ఈజ్ లోడింగ్ ఆఫ్టర్ 4 seconds అనుకుంది. Anyway, my execution is pausing for 6 seconds. Mean the time password web element will be loaded on the web page. So ee vidhanga నేను thread dot sleep oka 1000 elements ki 1000 times రాయటం recommended correct approach ana? It's not recommended approach. Implicit wait ఒక్కసారి రాస్తే చాలు కదా 10 seconds అని. So it's handling automatically. So implicit wait రాయటం బెస్టా, ప్రోగ్రామ్ మొత్తం thread dot sleep రాసి పడేయటం బెస్టా? Implicit wait. Got the point? So if any of the web element is not loading, automatically driver is waiting for 10 seconds. So username admin అనేది enter అవుతుంది, password. So better to write implicit wait instead of going and writing thread dot sleep across multiple places. Okay na? So ఒకసారి నేను డ్రైవర్ కి చెప్పేశాను, in case any of the web element is not loading, wait for 10 seconds అని పైన చెప్పేశాను. So automatically this line will be handled and this line will be handled. But ప్రతి వెబ్ ఎలిమెంట్ ఇట్లా స్పెసిఫై చేశాను అనుకోండి, అన్నెసరీ మై ఎగ్జిక్యూషన్ టైమ్ ఆల్సో ఇట్ విల్ బి వేస్టెడ్. సమ్ టైమ్స్ దిస్ వెబ్ ఎలిమెంట్ గాట్ లోడెడ్ విత్ ఇన్ 2 seconds. సో అన్నెసరీలీ ఐఎమ్ వేస్టింగ్ మై ఎగ్జిక్యూషన్ టైమ్ ఫర్ 4 seconds. సో థ్రెడ్ డాట్ స్లీప్ ఈజ్ నాట్ రికమెండెడ్ అప్రోచ్. సో ఇంటర్వ్యూస్ లో అడుగుతారు మేము, వై ఐ కెనాట్ రైట్ థ్రెడ్ డాట్ స్లీప్ అని అడుగుతాడు. ఈవెన్ ఇఫ్ ద వెబ్ ఎలిమెంట్ గాట్ లోడెడ్ ఆల్సో అన్నెసరీలీ వీఆర్ వేస్టింగ్ ఎగ్జిక్యూషన్ టైమ్. And I have to write thread dot sleep for every web element. It's not a recommended approach. Instead of that, better to write implicit wait only once, so it can be handled automatically for any of the web element. And మీరు చెప్పాలి అంటే implicit wait ఒక్కసారి రాసి డ్రైవర్ కి ఇన్స్ట్రక్షన్ 10 seconds వెయిట్ చేయాలి మనం ఒక్కసారి చెప్తే చాలు కదా. ప్రతి వెబ్ ఎలిమెంట్ కి వెళ్ళి దీనికి 5 seconds వెయిట్ చేయి, దానికి 7 seconds వెయిట్ చేయి, దీనికోసం 8 seconds వెయిట్ చేయి, ఇలా చెప్పడం కరెక్ట్ కాదు కదా. సో బెటర్ టు గో విత్ implicit wait. సో థ్రెడ్ డాట్ స్లీప్ వల్ల అన్నెసరీగా ఎగ్జిక్యూషన్ టైం కూడా వేస్ట్ అయింది. సో ఇంటర్వ్యూస్ లో మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతారు, హ్యావ్ యూ యూజ్డ్ థ్రెడ్ డాట్ స్లీప్ ఇన్ యువర్ ప్రోగ్రామ్ అని అడుగుతాడు. ఏమని చెప్పాలి? ఎస్ అని చెప్పాలా, నో అని చెప్పాలా? నో అని చెప్పాలి. ఎస్ అని చెప్పామంటే యూ డోంట్ నో ద కాన్సెప్ట్స్ ఆఫ్ వెయిట్స్ అని. ఓకేనా? సో మనం ఎప్పుడు థ్రెడ్ డాట్ స్లీప్ మనం యూజ్ చేయలేదు. ఓకే, సో వి యూజ్డ్ వెయిట్స్ అండి. ఇంకోటి నేను ఇంత కాన్సెప్ట్ చెప్పాను, ఇంప్లిసిట్ ఎక్స్ప్లిసిట్ ఫ్లూయెంట్ వెయిట్ గురించి మీకు ఇన్ని ఎగ్జాంపుల్స్ ఇంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. కానీ ఇంటర్వ్యూ మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాడు. నేను లాస్ట్ క్లాసెస్ నుండి లాస్ట్ బ్యాచెస్ నుండి చూస్తున్నాను. ఇంటర్వ్యూ అడిగే క్వశ్చన్ ఏంటంటే, హౌ డూ యూ హ్యాండిల్ సింక్రనైజేషన్ ఇన్ సెలీనియం అని అడిగాడు. ఇంకంతే అయిపోయింది, ఇంటర్వ్యూ క్యాన్సిల్. మీరు సార్ ఈ టాపిక్ చెప్పలేదని మీరు ఆ టాపిక్ వదిలేస్తారు. ఓకేనా? హౌ డూ యూ హ్యాండిల్ సింక్రనైజేషన్ ఇన్ సెలీనియం అన్నాడు. సో సింక్రనైజేషన్ కెన్ బి హ్యాండిల్డ్ బై యూజింగ్ 3 ways: implicit wait, explicit wait and fluent wait. అసలు సింక్రనైజేషన్ అనే వర్డ్ ఎందుకు యూజ్ చేశాడు ఇంటర్వ్యూరు?
సింక్రనైజేషన్ అనే వర్డ్ ఎందుకు యూజ్ చేశాడు ఇంటర్వ్యూయర్? సింక్రనైజేషన్ మీన్స్ when the web page is loading, the driver it has to sync until that web element is loaded, until that password is loaded, until that login button is loaded. అంటే డ్రైవర్ కమాండ్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే డ్రైవర్ వెయిట్ చేయాలి until that web element is loaded. సో సింక్ అంటే సింక్రనైజేషన్ అన్నమాట. అలా కాకుండా అది లోడ్ అయినా లోడ్ కాకపోయినా ఈ లైన్ ఎగ్జిక్యూట్ అయింది అనుకో ఏమైంది, అది లోడ్ కాకపోతే ఏమైంది, ఇట్ ఈస్ థ్రోయింగ్ నో సచ్ ఎలిమెంట్ ఎక్సెప్షన్ బికాస్ ఆ వెబ్ ఎలిమెంట్ సపోజ్ మీరు ఇంప్లిసిట్ వెయిట్ రాయలేదు అనుకోండి, ఐ డోంట్ నో అబౌట్ దిస్ యూజర్ అని ఇట్ ఈస్ థ్రోయింగ్ నో సచ్ ఎలిమెంట్ ఎక్సెప్షన్. గాట్ ద పాయింట్ ఎవ్రీవన్? సో సింక్రనైజేషన్ మీన్స్ ద డ్రైవర్ ఇట్ హ్యాస్ టు సింక్ యాజ్ పర్ ద ఎగ్జిక్యూషన్ స్పీడ్. ఎగ్జిక్యూషన్ స్పీడ్ తో మనకి ఎగ్జిక్యూషన్ స్పీడ్ బై డిఫాల్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ మిల్లీ సెకండ్స్ లో ఎగ్జిక్యూట్ అయిపోతాయి ఎవ్రీ డ్రైవర్ కమాండ్. బట్ ఎగ్జిక్యూట్ అవటం ఇంపార్టెంట్ కాదు. మై డ్రైవర్ ఇట్ హ్యాస్ టు వెయిట్ అంటిల్ దట్ వెబ్ ఎలిమెంట్ ఈస్ లోడింగ్ అండ్ డిస్ప్లేయింగ్ ఆన్ ద వెబ్ పేజ్. సో డ్రైవర్ ఎగ్జిక్యూషన్ అనేది ఇట్ హ్యాస్ టు వెయిట్ అంటిల్ ద వెబ్ ఎలిమెంట్ ఈస్ లోడెడ్. సో అదే క్వశ్చన్ ని మిమ్మల్ని ఇంటర్వ్యూస్ లో అడుగుతున్నారు, వాట్ ఈస్ సింక్రనైజేషన్? ద డ్రైవర్ ఇట్ హ్యాస్ టు సింక్ అంటిల్ దట్ వెబ్ ఎలిమెంట్ ఈస్ లోడింగ్ ఆన్ ద వెబ్ పేజ్. సో ఇదే క్వశ్చన్ ని సింక్రనైజేషన్ అని కూడా అంటారు ఇంటర్వ్యూస్ లో. ఓకే, సో వాట్ ఈస్ సింక్రనైజేషన్ మీన్స్ the driver it has to sync or it has to wait until those web elements are loading on the web page. So the synchronization can be handled in 3 ways: implicit wait, explicit wait and fluent wait. So మీరు 10 years ఇంటర్వ్యూ వాళ్ళు వెళ్ళినా 20 years ఎక్స్పీరియన్స్ ఇంటర్వ్యూస్ వాళ్ళు వెళ్ళినా వెయిట్స్ అనే కాన్సెప్ట్ లేకుండా సెలీనియం ఇంటర్వ్యూ ఉండదు. ఓకే, వెయిట్స్ ఈజ్ ద డిఫాల్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఇఫ్ యూ గో ఫర్ ఎనీ ఆఫ్ ద సెలీనియం ఇంటర్వ్యూ. సో ఇంకో క్వశ్చన్ ఏమడుగుతాడంటే ఇంటర్వ్యూయర్ 30 seconds స్పెసిఫై చేసే కదా, డస్ ఇట్ మీన్స్ ఇట్ విల్ వెయిట్ కంప్లీట్లీ ఫర్ ఆల్ 30 seconds? నో. ఫ్లూయిడ్ వెయిట్ కూడా అదే అడుగుతాడు, నో అని చెప్పి. ఓకే, సో ఎవ్రీవన్ ఈస్ క్లియర్ అబౌట్ వెయిట్స్ కాన్సెప్ట్. ఓకే, దట్స్ ఇట్ ఆన్ ద వెయిట్స్ గైస్. సో రైటింగ్ ఆఫ్ థ్రెడ్ డాట్ స్లీప్ ఈస్ రికమెండెడ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వెబ్ ఎలిమెంట్? నో. ఓకే, unnecessarily execution time will be wasted and program everything will be looks like thread dot sleep only. Okay. So that's it on the weights concept. Can you please reshare your screen? That one is struggling. Okay. So now, so yesterday we discussed about JavaScript executor and actions class we completed. So now let's discuss a small topic and take screenshot. So interviews lo common question they are asking, how to take screenshot in Selenium. How to take screenshot in Selenium. Suppose in Orange HRM application you are, so when line number 46 got executed, I navigated to this web page. This web page ki navigate ayyan. So I want to capture the entire screenshot. This ideal state lo unna ee screenshot ni nenu capture cheyali. I want to capture entire screenshot. So how to capture screenshot in Selenium? So to capture screenshot in Selenium, we must have to write 3 lines of code. These 3 lines of code are compulsory. Okay, na? So take screenshot. We have to create a reference object for take screenshot. So take screenshot. Screenshot is equal to take screenshot of driver. So ఇక్కడ screenshot 1 ఏమంటారంటే reference object అంటారు. అంటే ఈ లైన్ ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ అయిందో the entire snapshot was there in screenshot 1 అన్నమాట. ఒక ఆబ్జెక్ట్ రూపంలో కెప్చర్ అయి ఉంది. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఫైల్ src ఫైల్ ఈజ్ ఈక్వల్ టు స్క్రీన్షాట్ 1 డాట్ గెట్ స్క్రీన్షాట్ యాజ్ అవుట్పుట్ టైప్ డాట్ ఫైల్. సో వెన్ ఎవర్ లైన్ నెంబర్ 48 గాట్ ఎగ్జిక్యూటెడ్, ఈ స్క్రీన్షాట్ అని ఈ ఆబ్జెక్ట్ ఫైల్ ఫార్మాట్ లో కన్వర్ట్ అయింది. ఆబ్జెక్ట్ ఫైల్ ఫార్మాట్ లో కన్వర్ట్ అయింది అనమాట. సో ఫైల్ ఫార్మాట్ లో కన్వర్ట్ అయిన తర్వాత ఆ ఫైల్ ఫార్మాట్ కి నేమింగ్ ఏమని ఇచ్చానంటే src ఫైల్ 1 అని ఇచ్చాను. ఓకేనా? సో ఫస్ట్ ఏమో ఆబ్జెక్ట్ గా కన్వర్ట్ అయింది. ఆబ్జెక్ట్ ని ఫైల్ ఫార్మాట్ లో కన్వర్ట్ చేయడానికి ఫైల్ src ఫైల్ ఈజ్ ఈక్వల్ టు స్క్రీన్షాట్ డాట్ గెట్ స్క్రీన్షాట్ యాజ్ అని ఇలా రాశాను. నెక్స్ట్ థర్డ్ లైన్ లో ఈ src ఫైల్ కి నేను ఒక
స్క్రీన్ షాట్ నేమ్ ఎక్స్టెన్షన్ ఇస్తున్నాను. సో ఫైల్ యూటిల్స్ డాట్ కాపీ ఫైల్ ఏ లొకేషన్ లో నాకు ఈ స్క్రీన్ షాట్ సేవ్ అవ్వాలి? సి డ్రైవ్ లో అండర్ దిస్ ఫోల్డర్ లొకేషన్ ఐ వాంట్ టు సేవ్ మై ఫైల్ నేమ్ యాజ్ SRC ఫైల్ 1 అనేది ఈ విధంగా సేవ్ అవ్వాలి. స్క్రీన్ షాట్ డాట్ జేపీజీ. ఓకేనా? సో దీస్ 3 lines ఆఫ్ కోడ్ యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ ఇన్ ద ఇంటర్వ్యూస్ లో మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఫస్ట్ లైన్ మీనింగ్ ఏంటి? టేక్ స్క్రీన్ షాట్ ఈజ్ ఈక్వల్ టు టేక్ స్క్రీన్ షాట్ ఆఫ్ డ్రైవర్ అంటే ఏంటి? ఫస్ట్ లైన్ ద ఎంటైర్ స్క్రీన్ షాట్ ఇట్ వాజ్ సేవ్డ్ ఇన్ ఆబ్జెక్ట్ ఫార్మాట్. ఓకే, ఆబ్జెక్ట్ నేమ్ ఏమేమి ఇచ్చాం? స్క్రీన్ షాట్ 1. అండ్ సెకండ్ లైన్ మీనింగ్ ఏంటి? ద ఆబ్జెక్ట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ ఫైల్ ఫార్మాట్. ఓకే, థర్డ్ లైన్ మీనింగ్ ఏంటి? we are specifying the file path location and we are giving the file name with extension. File path location, file name with extension మనం అంటే ఏ ఫోల్డర్ లొకేషన్ లో సేవ్ అవుతుంది? అండర్ దిస్ ఫోల్డర్ లొకేషన్ మై స్క్రీన్ షాట్ విల్ బి సేవ్డ్ విత్ దిస్ ఎక్స్టెన్షన్. అంటే అప్లికేషన్ URL గెట్ అయిన తర్వాత నాకు ఈ ఫోల్డర్ లొకేషన్ లో ఈ స్క్రీన్ షాట్ ఉండి ఉంటుంది. సిమిలర్లీ ఆఫ్టర్ ఎంటరింగ్ యూజర్ నేమ్ ఎంటర్ అయిన తర్వాత అగైన్ ఐఎమ్ రైటింగ్ టేక్ స్క్రీన్ షాట్ 2 ఈజ్ ఈక్వల్ టు అండ్ స్క్రీన్ షాట్ 2 ని మళ్ళీ SRC ఫైల్ 2 అని ఇస్తున్నాను. అండ్ SRC ఫైల్ 2 కి ఏమని ఇస్తున్నాను? TC స్క్రీన్ షాట్ 2.jpg అన్నాను. ఓకేనా? సో మళ్ళీ పాస్వర్డ్ ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొక ఆబ్జెక్ట్ కన్వర్ట్ చేశాను. దట్ ఆబ్జెక్ట్ ఐ కన్వర్టెడ్ టు ఫైల్ ఫార్మాట్ అండ్ దట్ ఫైల్ ఫార్మాట్ ఐ కన్వర్టెడ్ టు ఇక్కడ ఎక్స్టెన్షన్ .jpg ఆర్ .png గా ఇచ్చుకోవచ్చు. ఫైల్స్ ఎప్పుడైనా సరే ఇమేజ్ ఫైల్ ఫార్మాట్ ఎక్స్టెన్షన్ ఏముంటాయి? .jpg ఆర్ .png. సో పాస్వర్డ్ ఎంటర్ అయిన తర్వాత నేను కెప్చర్ చేస్తున్న స్క్రీన్ షాట్ ఏంది? TC01_screenshot3.png. సో లాగిన్ బటన్ క్లిక్ చేసిన తర్వాత నేను ఇది ఈ విధంగా స్క్రీన్ షాట్. సో ఇంటర్వ్యూస్ లో మిమ్మల్ని అడుగుతారు, ఫస్ట్ ఐఎమ్ ఎంటైర్ స్క్రీన్ షాట్ ఆబ్జెక్ట్ ఐఎమ్ సేవింగ్ ఇంటూ ఆబ్జెక్ట్ ఫార్మాట్ అండ్ దట్ ఆబ్జెక్ట్ ఫార్మాట్ ఐఎమ్ కన్వర్టింగ్ టు ఫైల్ ఫార్మాట్ అండ్ దట్ ఫైల్ ఫార్మాట్ ఐఎమ్ స్పెసిఫైయింగ్ వేర్ మై ఫైల్ లొకేషన్ అండ్ ఫైల్ ఎక్స్టెన్షన్. సో ఈ 3 పాయింట్స్ చెప్పాలి మీరు ఇంటర్వ్యూస్. అంతేగాని టేక్ స్క్రీన్ షాట్ ఈజ్ టేక్ స్క్రీన్ షాట్ ఆఫ్ డ్రైవర్ ఫైల్ SRC ఫైల్ ఈజ్ ఈక్వల్ అని ఇట్లా చదివారు అనుకోండి, వాడికి మీనింగ్ అర్థమైద్దా? అర్థం కాదు వాడికి. సో ఆ 3 lines చదవటం ఇంపార్టెంట్ కాదు, నాకు కావాల్సింది ఆ 3 lines ని ఎక్స్ప్లెయిన్ చేయడం ఇంపార్టెంట్. సో when I'm writing take screenshot is equal to take screenshot of driver, the entire screenshot it will be converted to object format. And when I will write file SRC file is equal to screenshot.get screenshot as output type dot file dot object will be converted to file format. Third line meaning ఏంటి? That file I am specifying the file path location and file extension. ఈ 3 lines ఇట్లా చెప్తే ఇంటర్వ్యూర్ ఇంక మిమ్మల్ని అడగడు. అట్లా కాకుండా ఉన్న 3 lines చదివారు అనుకోండి, స్క్రీన్ షాట్ మీద ఇది వచ్చింది అని, ఇంటర్వ్యూ గాన్. ఓకే, సో వీడియో టైప్ డెఫినేషన్ సింటాక్స్ బై హార్ట్ చేసి చెప్తున్నాడు అని చెప్పి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. Okay, so let's run this program and we can verify under this folder location the screenshots are available or not.